14వ కేబుల్ నెట్ కన్వర్షన్స్ 2026లకు ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. హాల్ నెంబర్ 3లో 13, 14, 15 తేదీల్లో 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎక్స్పో జరుగుతుందని వారు తెలిపారు. మారుగుతున్న కాలానికి అనుగుణంగా కేబుల్ నెట్వర్క్లో సాంకేతిక అభివృద్ధి సాధించే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కేబుల్ టీవీ, ఇంటర్నెట్, డిజిటల్ నెట్వర్క్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలిపారు. ఈ ఎక్స్పోను సందర్శిస్తే వీటిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల కేబుల్ టీవీ యజమానులు, ఆపరేటర్లు పెద్ద ఎత్తున హాజరై ఈ ఎక్స్పోను విజయవంతం చేయాలని కోరారు. కేబుల్ టెక్నాలజీ అనేది సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఈ ఉన్నటువంటి మన 2 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కేబుల్, ఇంటర్నెట్, టెలికాం సర్వీస్కు సంబంధించినటువంటి టెక్నాలజీని అందించే విషయంలో మా సోదరుడు రాము గారు దాదాపుగా 14 సంవత్సరాలు వ్యయ ప్రయాసాలకు ఒరిగి అసలు మిగలకున్నా కూడా వారు ఈరోజు మా కేబుల్ అండ్ ఇంటర్నెట్ టెక్నికల్గా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి మా కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఈ సర్వీసెస్ వారందరికీ ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ 13, 14, 15 తేదీలలో ఇక్కడ మరి ఇది ఎగ్జిబిషన్ జరపడం జరుగుతుంది కేబుల్ది. కాబట్టి 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసేసి మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వరల్డ్ వైజ్గా ఇప్పుడు టెక్నాలజీ అంతా బాగా పెరుగుతుంది. దీంట్లో మనం కేబుల్ పూర్వం నుంచి గత 30 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఛానల్ ఇస్తూ దాదాపుగా 1000 ఛానల్స్ వరకు ఎదిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇంటర్నెట్ కూడా ప్రముఖంగా ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఏది సాధ్యపడతలేదు. కాబట్టి కేబుల్ ఆపరేటరు ఈరోజు ఒకవైపు కేబుల్ ఇస్తూ, ఆ తర్వాత ఇంటర్నెట్ ఇస్తూ, అదేవిధంగా ఓటీటీ సర్వీసెస్ ఇస్తూ ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి అనేక సదుపాయాలు, టెక్నాలజీని అందిస్తూ ఈరోజు ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్ రూపకంగా ఉన్నటువంటి ఆపరేటర్స్ అందరూ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎవరి మీద ఆధారపడకుండా ఇట ప్రభుత్వాలు కూడా సహకరించకున్నా కూడా సొంత పెట్టుబడితో పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మా కేబుల్కి సంబంధించినట్టు ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించిన ఆపరేటర్లంతా ఈరోజు మరి ఒకవైపు ఉపాధి కల్పిస్తూ, ఒకవైపు మరి రాష్ట్రంలో టెక్నాలజీ అనేది డోర్ టు డోర్ అందించే విషయంలో మొదటి నుంచి కృషి చేస్తున్న దాదాపుగా 30 సంవత్సరాల నుంచి. మరి దానికి అనుగుణంగా ఈరోజు సోదరుడు ఈరోజు నష్టపోయినా కూడా ఈరోజు మరి ఈ సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం మనకు ఇక్కడ కేబుల్ ఎక్స్పో పెట్టడం, దీనికంతా అతనికి కోఆపరేట్ చేసి అందరూ వచ్చి ఇక్కడ నూతన టెక్నాలజీని ఆస్వాదించి ప్రజలకు అందించే విషయంలో మీరందరూ తోడ్పాటును అందించాలన్నట్టుగా 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బ్రాడ్కాస్టర్సు, ఎంఎస్ఓలు, మరి ఇంటర్నెట్ ప్రొవైడర్సు, టెలికాం సర్వీసెస్, ఇన్ఫ్రా వాళ్ళు, ఆ ఇంటర్నెట్ అండ్ ఎంఎస్ఓస్ అందరూ ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కానీ కేబుల్ వ్యవస్థలో కొంతమంది ఆపరేటర్లు కూడా మార్పు చెందలా. కానీ ఇవాళ టెక్నాలజీ ఎట్లా అంటే కస్టమర్కి మనం పాత టీవీ నుంచి వాళ్ళ 4K LED, 8K LED వరకు వచ్చినాయి. ఆ టెక్నాలజీకి అనుగుణంగా ఈ ఎగ్జిబిషన్లో అనేక కంపెనీలు యూరోప్ నుంచి, లేదా థాయిలాండ్ నుంచి, లేకపోతే చైనా నుంచి, అమెరికా నుంచి కూడా పెద్ద అంటే టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మనం ఏ విధంగా కేబుల్ టీవీ ఎలా అయితే మార్పు చెందుతుందో ఓటీటీలో కానీ, ఐపీటీవీలో కానీ అనేక రకాల మార్పు చెందే విషయంలో కూడా కేబుల్ ఆపరేటర్ కూడా దీన్ని అందిపుచ్చుకొని కొంతమంది మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కొంతమంది మారుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు కూడా ఓపిక అయిపోయింది. ఇప్పుడు పెట్టి కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఎంకరేజ్ చేసి కూడా దానికి అనుగుణంగా ఆపరేటర్లు కూడా దీన్ని అందిపుచ్చుకొని ఈ టెక్నాలజీకి, ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా మార్పు చెందాలా. మనకైతే కస్టమర్లు ఉన్నారు, మన కస్టమర్లు మనం నమ్ముతున్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఎప్పుడూ లోకల్ కేబుల్ ఆపరేటరే. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ లోకల్ కేబుల్ ఆపరేటర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు.
అంతేగాని మీరు కేబుల్ వ్యవస్థలో మీరు మార్పు చెందే టెక్నాలజీని మీరు అందిపుచ్చుకోవట్లేదు. ఎగ్జిబిషన్కు ఇచ్చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయే 13, 14, 15 ఈ 3 రోజులు జరిగే ఎగ్జిబిషన్లో టెక్నాలజీ ఏ విధంగా మార్పు చెందుతుంది, దీటైన కార్పొరేట్ కంపెనీలకి ఏ విధంగా అనుగుణంగా కేబుల్ ఆపరేటర్ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఈ బ్రోచర్స్ని కూడా మేము రిలీజ్ చేస్తాం. రాము గారు మాట్లాడతారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మీడియా మిత్రులందరూ కూడా మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి మీరు కూడా మా కేబుల్ టీవీ వ్యవస్థని గ్రామాల్లోకి ఎట్లయితే టెక్నాలజీకి మార్పు చెందడానికి తీసుకెళ్తుందో కూడా మీడియా సపోర్ట్ కూడా కావాలి. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్కి రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ కూడా కావాలి కంపల్సరీగా. ఎందుకంటే మేము గత 25-30 సంవత్సరాల క్రితం అనేక వేరే ఛానల్స్ వచ్చినా కూడా ప్రభుత్వాలకు కూడా సపోర్ట్ చేసుకుంటా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చాలా పటిష్టంగా ముందుకు వచ్చింది. ఇవాళ ఏమైందంటే మల్టీ సర్వీసెస్ వచ్చేటప్పటికి కేబుల్ ఆపరేటర్ అదే వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు, కానీ ప్రభుత్వాలు కూడా కేబుల్ ఆపరేటర్ని మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇది 14th కేబుల్ నెట్ కన్వర్జెన్స్. ఈ ఎగ్జిబిషను రేపటి నుంచి 3 రోజుల పాటు ఇక్కడ హైటెక్స్లో హాల్ నెంబర్ 3లో జరుగుతుంది. దీనికి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు కానీ, రాబోయే టెక్నాలజీ ఇదంతా చూసుకునే వాళ్ళు కానీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ 3 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషను ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. మాకు ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో చాలామంది కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఐపీటీవీకి సంబంధించిన వాళ్ళు చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా మీకు ఎంట్రీ ఫ్రీగా దొరుకుతుంది. దీనికి ఏం రుసుమేం లేదు. ఈ ఎగ్జిబిషన్ అంతా ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు మారుతూనే ఉంది, అప్గ్రేడ్ అవుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కేబుల్ టీవీ, ఐపీటీవీ, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఆపరేటర్లు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు కానీ, వీటితో పాటు రాబోయే రోజుల్లో మేము ఇంకా వర్టికల్స్ పెంచుతూ ఈ ఎగ్జిబిషన్ కేబుల్ నెట్ కన్వర్జెన్స్తో పాటు భారత్ ఫ్యూచర్ టెక్ అని చెప్పి, భారత్ ఫ్యూచర్ టెక్ ఎక్స్పో అని చెప్పి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాం. కొన్ని వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఈవీ వెహికల్స్, ఈవీకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కానీ, ఇంకా రాబోయే ఫ్యూచర్కి సంబంధించిన అన్ని టెక్నాలజీని నెక్స్ట్ మేము ఈ ఎగ్జిబిషన్లో యాడ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ఫ్యూచర్ ఏం జరుగుతుంది ఈ ఇండస్ట్రీలో, ఇప్పటివరకు ఇన్ని 30-35 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీతో పాటు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇంటర్నెట్ సర్వీసు, దాంతోపాటు ఇప్పుడు కేబుల్ టీవీ నుంచి నిదానంగా అందరూ ఐపీటీవీలో మారుతున్నారు. ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ ఇంకా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది, ఇంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంతమంది ఎంఎస్ఓలు, ఇంతమంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఈ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది ఇలాంటి ఎగ్జిబిషన్ల వల్ల మాత్రమే మీకు సాధ్యపడుతుంది. ఇక్కడ దేశ విదేశాల నుంచి దాదాపు 200 స్టాల్స్, 350 పైగా బ్రాండ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి మేము అందరికీ ఒకే విజ్ఞప్తి, కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ, ఐపీటీవీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు కానీ అందరూ ఈ 3 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్కి విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోగలరు.